కార్పొరేటర్ గారితోనూ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అనేక సంవత్సరాలుగా ఆటుపోట్లలో నిలబడి ఇప్పుడంటే గోల్డెన్ డేస్ వచ్చి రావచ్చు కాంగ్రెస్ పార్టీకి. కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక కార్యకర్త, ఒక నాయకుడు, తనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనుకుంటున్నారు? నేను ఎర్రం బాలగంగాధర్ తిలక్, ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్. మరి ఖమ్మం పార్లమెంట్కి తిరగటానికి కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి 4 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎన్నికల ముందు ఏవైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా తూచ తప్పకుండా అమలు చేయడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించి పూర్తిగా మన రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మతతత్వ నిదానంతో ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్టను దిగదాల్చినటువంటి మోదీ కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ యొక్క నిజ స్వరూపం మొన్న ఎన్నికల ప్రచారంలో బయటపడ్డది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు. అదేవిధంగా ఇవాళ పొద్దున్న నుంచి మన ఓటర్ సరళిని చూస్తే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు. సరే, ఒకటి చెప్పండి, మీరు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని పనిచేస్తూ ఉన్నారు, ఈ 3 టౌన్ ప్రాంత సమస్యల మీద పనిచేస్తున్నారు. అసలు 3 టౌన్ ప్రాంత ప్రజల సమస్యలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాటికి సంబంధించి ఏమి హామీ ఇచ్చింది? ముఖ్యంగా మా 3 టౌన్ ప్రాంతంలో ఉన్నాయి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, మాకు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కార్మికులు, అదేవిధంగా మధ్యతరగతి బీద ప్రజలు ఎక్కువగా నివాసం ఉండేటువంటి ప్రాంతం మాది. హెల్త్ పరంగా ఒక మంచి హాస్పిటల్ మాకు లేదు. అదేవిధంగా ఒక హెల్త్ సెంటర్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మా 3 టౌన్ ప్రాంతానికి లేదు. మెడికల్ కాలేజ్ వచ్చింది కదా, కొంతమంది డాక్టర్లు అపాయింట్మెంట్ చేసుకోవచ్చు కదా, మాట్లాడి. మంత్రి గారు కూడా మీ మంత్రులే ఉన్నారు. అయితే మేమేంటంటే ఎప్పుడైతే మంత్రి గారు అధికారంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, తుమ్మల నాగేశ్వరరావు గారు గెలవటం, అదేవిధంగా వారు మంత్రి కావడంతో వారు మమ్మల్ని అడిగితే మాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కావాలని చెప్పేసి మేము కోరుకున్న వెంటనే మొన్ననే మనం శంకుస్థాపన చేసుకున్నాము. తహసీల్దార్ ఆఫీస్ పక్కన 1,30,00,000 రూపాయలు ఇనిషియేటివ్గా దానికి రిలీజ్ చేశారు. డాక్టర్ల కొరత కూడా ఉండడానికి ఆస్కారం లేదు. మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి 2-3 ఏళ్ళు అయితే కొత్త డాక్టర్లు కూడా సర్జన్స్ దాంట్లో స్టాఫ్ మొత్తం దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఒక పెద్ద అర్బన్ హెల్త్ సెంటర్ని మనం 3 టౌన్ ప్రాంతాలు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ త్వరలో అంటే ఎన్నికల సారథినగర్దేనా ఇంకోటి సారథినగర్ రైల్వే అది పోలవరం ప్రాజెక్టులా కదలట్లేదు ఏంటి? ఇప్పుడు అదేవిధంగా అండర్ బ్రిడ్జికి సంబంధించి అది పోలవరం ప్రాజెక్టు అది ఒకసారి స్టార్ట్ చేశారు. అయితే నేనేమన్నా అంటే మన 3 టౌన్ ప్రాంతానికి సంబంధించిన ఒకటి చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ కరకట్టది ఏంటి పరిస్థితి? అదే నేను చెప్పబోతున్నాను. ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం ఎప్పుడు ప్రజలు బిక్కుబిక్కుమంటూ వర్షం వస్తే బిక్కు అంటున్నారు. మబ్బులు బట్టి తుఫాను వాతావరణ కేంద్రం వాళ్ళు ఇది చేస్తే 3 టౌన్ ప్రాంతం అంతా వణికిపోతుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దొరుకుతుందా? కరకట్ట నిర్మాణం ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. మీరు కూడా క్షేత్రస్థాయి 2 వైపులు కడుతున్నారా? ఒక వైపే కడితే అవతల పెద్ద తండ వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారంటే మరి 2 వైపులు కడుతున్నారా? కరకట్ట కడుతున్నాం. అదేవిధంగా తీగల వంతెన కూడా నిర్మాణంలో ఉంది. సార్, తీగల వంతెన కొద్దిగా లేట్ అయినా లేదు కానీ ఇది మరి కరకట్ట ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అయితే 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారా? తుమ్మల గారి పీరియడ్లో 1 ఇయర్లోనే అయిపోతుంది. 1 ఇయర్లోనే అయిపోతుంది. అంటే గోడలా కడుతున్నారా, భద్రాచలం తరహా కరకట్ట కడుతున్నారా? భద్రాచలం తరహాలోనే, అంటే టూరిస్టు స్పాట్ లాగా కూడా ఉంటుంది అది. పక్కన పార్క్స్. ఇంకా ఏమన్నా 3 టౌన్ ప్రాంత ప్రధానమైన సమస్యలు? ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ ఒకటి, కరకట్ట ఒకటి, తీగల వంతెన ఒకటి, అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి. అంటే పోలవరం ప్రాజెక్ట్ అయిపోయినా సారథినగర్ అండర్ బ్రిడ్జ్ అయిపోయేటట్లేదు. మేము మా చెవులు ఏమంటే రక్తాలు కారుతున్నాయి విని. ఆల్రెడీ అవతల పక్కన మనకి ఏదైతే లేదు అవతల పక్కన ఏదైతే మనకి రోడ్డు ప్రాబ్లం ఉందో ఆ రోడ్ని మనం ఎంకరేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. రోడ్డు ఫార్మేషన్ జరుగుతుంది. త్వరలో దాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇంకేమైనా ప్రధానమైన 3 టౌన్ సమస్యలు? మాకున్నటువంటి సమస్యలు అర్బన్ హెల్త్ సెంటర్, రైల్వే అండర్ బ్రిడ్జ్, అదేవిధంగా కరకట్ట, ఇవే మాకున్నటువంటి సమస్యలు. అవన్నీ కూడా మాకు మార్కెట్లకు సంబంధించిన సమస్య పరిష్కారం నుంచి మేము తీసుకొద్దని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ ఇచ్చారు. 100% మార్కెట్ ఇక్కడే ఉంటుంది. ఇంకా ఏమైనా 3 టౌన్ ప్రాంత ప్రజల సమస్యలు? ముఖ్యంగా వైకుంఠధామాలు సమస్య పరిష్కారమైందా? కూడా త్వరలో పరిష్కారం అయిపోతే అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా ప్రధానంగా ఇళ్ల సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? సమస్య అది ఒక 3 టౌన్ ప్రాంతానికి సంబంధించింది కాకుండా మొత్తం ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న కూడా ఇక్కడ కార్నర్ మీటింగ్లో ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలోనే ఆ ప్రస్తావన తీసుకోవడం జరిగింది. గతంలో అంటే ఎన్నికలైన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు నా నియోజకవర్గానికి సంబంధించి 6,000 ఇళ్లని
ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఎక్కడ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆపైనా సరే ఖమ్మం నియోజకవర్గంలో 6,000 ఇళ్ళని ఇస్తానని చెప్పేసి కాటన్ మీడియంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. త్రీ టౌన్ ప్రాంతం అంటేనే వ్యాపారస్తుల కూడలి, చిన్న తరహా మధ్య తరహా భారీ పెద్ద పెద్ద షాపులు కూడలి ఇది. ఖమ్మం బజార్, కస్బా బజార్ తర్వాత వ్యాపారులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల నుంచి వేధింపులు, ఇతర జిఎస్టీలు పెడతాయి అని ఉన్నాయా? సామరస్యంగానే వెళుతున్నారు. మా త్రీ టౌన్ ప్రాంతంలో ఎన్నికల ముందు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా మమ్మల్ని కోరుకుంది ఏంటంటే మాకు ప్రశాంతమైనటువంటి జీవితం కావాలి, మాకు బెదిరింపులు, దాడులు ఇట్లాంటివి లేకుండా మేము స్వేచ్ఛగా స్వాతంత్రంగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మమ్మల్ని వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గారు నిలబడి గెలిచారో అప్పుడే వాళ్ళకి ప్రశాంతమైనటువంటి వాతావరణం, స్వేచ్ఛగా వ్యాపారం. ఎందుకు ఎండాకాలం వచ్చేసరికి ఇంత నీటి ఎదురు వచ్చింది? ఎందుకు? మొన్నదాకా బాగానే ఉంది కదా. అది గత ప్రభుత్వం చేస్తుంటే లోపాలు. గత ప్రభుత్వం ఏం లోపం చేసింది? మీరేం దాన్ని రికవర్ చేయలేకపోయారు? విజన్ సరైనటువంటి ప్లాన్ లేకుండా చేయటం వల్ల ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా అనుకున్నటువంటి అంటే వర్షాభావ ప్రభావం కూడా ఉంది. అయినా ఇప్పటికి కూడా ఒక వారం రోజులే నీటి కొరత అనేది ఉంది. ఇప్పుడు మనం సఫిషియెంట్గా ఆల్టర్నేట్ డేస్లో డ్రింకింగ్ వాటర్ ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో మొత్తం కూడా మనం ఇస్తూనే ఉన్నాం. ఇంకా ప్రధానంగా త్రీ టౌన్ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? కరకట్ట, వైకుంఠ ధామాలు సమస్యలు ఉన్నాయి, అవన్నీ మంత్రిగా దృష్టిలో పెట్టాం. అవన్నీ కూడా త్వరలో మనం నిర్మాణం అవుతున్నాయి, ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం, వినియోగంలో తీసుకొస్తాం. ఇంకా కొన్ని కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నాయి కదా సామాజిక వర్గాలు. అక్కడ చాకల బజార్లో రజక్ కమ్యూనిటీ హాలు, ఎందుకంటే వన్ టౌన్ ఏరియాలో అట్లా రేవతి సెంటర్ తరహా కమ్యూనిటీ హాల్స్ వన్ టౌన్ టూ టౌన్ ఏరియాలో అట్లా అడుగుతున్నారు. సంఘం పాకకు ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించి మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు అమౌంట్ కూడా ఎండార్స్మెంట్ చేసి కమిషన్కి ఇచ్చారు. అది ఆల్రెడీ వచ్చి వెరిఫికేషన్ చేసుకొని ఎస్టిమేషన్ చేయడం కూడా జరిగింది. త్వరలో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం. ఇంకా ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని రూమ్స్, వాటికి సంబంధించి ల్యాబులకి, లైబ్రరీకి సంబంధించి కూడా అక్కడ వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళు చేస్తున్నారు. దాన్ని త్రీ టౌన్ ప్రాంతంగా లేకపోతే మంత్రి గారి దృష్టి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా గెలుపొందారో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, అదేవిధంగా స్టాఫ్ గారు కానివ్వండి, మంత్రి గారికి వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి ఎండార్స్మెంట్ చేసి ఫోన్లో మంత్రి గారు మాట్లాడడం జరిగింది. త్వరలో ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఓకే, త్రీ టౌన్ ప్రాంత ప్రజలంటేనే అసంతృప్తి ఉన్నారంటారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తే సంతృప్తి చెందుతారనుకుంటున్నారా? 100% అసంతృప్తితో ఉన్న మాట అయితే అవాస్తవం. కానీ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను కూడా పూర్తిగా పరిష్కారం అయితే త్వరలో. సో ఓకేనా? ఇంకా త్రీ టౌన్ ప్రాంత ప్రజలు ఇంకేమైనా కోరుకుంటున్నారా ఈ సమస్యలతో, ఈ సమస్యల పరిష్కారంతో పాటు? కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతోటి ఖమ్మం నియోజకవర్గంలోనే ఎక్కువ మెజారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది మనకి వచ్చే నెల ఎన్నికల కౌంటింగ్ రోజు మనకి ప్రూఫ్ అవుతుంది. వైశ్య సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ పడుతున్నాయా, బీజేపీకి ఎక్కువ పడుతున్నాయా? స్వతహాగా కాంగ్రెస్ కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉంటారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది, స్వాతంత్రం తీసుకొచ్చింది కూడా వైశ్య కులాలే. ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఇంకా ఎక్కువ శాతం అంటే 90% అంటే బీజేపీకి కొంత ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? బీజేపీకి ఏమన్నా అలాంటిది ఏం లేదు. ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్కు పడుతున్నాయా, నామా నాగేశ్వర గారికి పడుతున్నాయా? టోటల్ అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని తెగలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నాయి. అందరూ కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నారు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.